హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. సముద్రంలో పడేసినా ఈదుకుంటూ వచ్చేస్తాం, ఎడారిలో వదిలేసినా ఎగురుకుంటూ వచ్చేస్తాం. ప్లేస్ ఏదైనా రేస్ ఏదైనా గెలుపు మాదే. సునామీలనే ఫేస్ చేసిన వాళ్ళం మేము, తుఫాన్లతోనే ఫైట్ చేసిన వాళ్ళం. రాజధాని లేని రాష్ట్రం నుంచి ప్రపంచమంతా మా వైపు చూసేలా చేసుకోగల సత్తా మాకుంది. ఏమీ లేని దగ్గర నుంచి అన్నీ ఉన్న అన్నపూర్ణలా నిలబడే శక్తి మాకుంది. సముద్ర తీరంలో ఉంటే తుఫాన్లు, సునామీలు, కానీ అదే సముద్ర తీరం మా ఆస్తి. వేడి పుట్టించే మా నేలలో ఉన్న ఖనిజాలే మాకు బలం. వరదలుచ్చినా మాకు పచ్చటి నేలనిచ్చే కృష్ణా, గోదావరి నదులే మా తోబుట్టువులు. అందుకే ఆంధ్రాకు అన్నీ ఉన్నాయి. అందుకునే తెలివిగల యువత ఉంది. రాజధాని లేకపోయినా సరికొత్త అద్భుతమైన అమరావతిని సృష్టించుకునే విజన్ ఉంది. అందుకే మేము ఆంధ్రోళ్ళం. ఆంధ్ర అంటే టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు కాదు, ప్రతి అమెరికా కంపెనీలో కనపడే సాఫ్ట్వేర్ సెంటర్లు. ఆంధ్ర బ్రెయిన్ కోసం ఆక్షన్ పెట్టి మరి తీసుకునేది ఈ ప్రపంచం. అందుకే మళ్ళీ మేము చెప్తున్నాం, మేము ఆంధ్రోళ్ళం. ఇదిరా ఆంధ్ర అంటే, ఇదిరా ఆంధ్రప్రదేశ్ అంటే కాల రెగరేసి చెప్పుకునే టైం వచ్చేసింది. హైదరాబాద్ రాజధాని అంటే అందరం అక్కడికి పోలోమని పోయాం. అక్కడే అంతా అనుకున్నాం. కానీ కాలం మారింది, పరిస్థితులు మారే, డిమాండ్లు మారే. చివరకు రాష్ట్రమే మారిపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి చరిత్రలోనే మొదటిసారిగా రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చింది నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలన్నట్లుగా రాజధాని లేకపోయినా మేం చూసుకుంటామన్నట్లే రెడీ అయిపోయాం. నిధులు లేవు, రాజధాని లేదు, ఆదాయం లేదు, అంతా జీరో నుంచి రీస్టార్ట్ అయింది ఆంధ్ర. క్రైసిస్ మేనేజ్మెంట్లో టాప్ మోస్ట్ క్యాబుల్ లీడర్ అయినందునే చంద్రబాబు నాయుడిని 2014లో ముఖ్యమంత్రిని చేశారు. కానీ అన్నీ సర్దుకుని అసలు పని మొదలెట్టేటప్పటికి అపార్థాలతో ఆయన్ని ఓడించేశారు. పెద్ద ఆయన తప్పుకుంటే యంగ్ టర్క్ జగన్ వచ్చారు. ఏమైనా చేస్తాడేమోనని ఎదురు చూసేలోపు వికెట్ తర్వాత వికెట్ పడేసుకుంటూ వచ్చారు. ఇక ఏపీలో ఉండలేవరా నాయనా అంటూ బిజినెస్ పర్సన్స్ మాత్రం మళ్ళీ హైదరాబాద్, బెంగళూరు వైపు అడుగులు వేశారు. రియల్ ఎస్టేట్ పడుకుంది, వ్యాపారం అయితే ఐసీయూలోకి వెళ్ళిపోయింది. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. జనమంతా మళ్ళీ దిక్కులు చూశారు. ఇక మరో 10 ఏళ్ళు ఏమీ చేయలేరు అనుకున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ఏం చేయాలన్నా మరో 10 ఏళ్లే అన్నారు. ఎవరొచ్చినా బాగు చేయలేనంతగా నాశనం అయిపోయింది అన్నారు. కానీ అలాంటి అనుమానాలన్నీ బద్దలైపోయాయి. ఏడాదిన్నరకే వందలాది ప్రశ్నలు వేస్తున్న వారికి మాడు పగిలేలా ఆన్సర్ వచ్చేసింది. ఏం చేస్తారు, ఏం చేయలేరు అనే వారికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చి పడేశారు. క్వాంటమ్ వాలీతో అమరావతి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్తో విశాఖ, ఇక వరుస సిక్సర్లే అని సిగ్నల్ ఇచ్చేశారు. మరో 2 ఏళ్లలో ఉద్యోగం అంటే హైదరాబాద్ కాదు, విశాఖ, అమరావతి అనే సీన్ వచ్చేస్తుంది. కాలేజీలైనా, ఆసుపత్రులైనా ఆ టైంకి అన్నీ ఇక్కడే, ఆంధ్రాలోనే. 2019లో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే, మళ్ళీ పెద్ద ఆయనే వచ్చి ఉంటే ఈ 7 ఏళ్ల టైం వేస్ట్ అయ్యేది కాదేమో. ఆ దెబ్బకి ఈరోజు అధికారంలోకి వచ్చిన 7:30 కానీ బజ్ మొదలవలేదు. ఈ బజ్తో రిజల్ట్స్ మనకు కనపడే రోజు ఎంతో దూరం లేదు. ఇలాగే కొనసాగితే మన జనరేషన్ ప్రపంచ పటంపై మన జెండా ఎగరేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. మన ముందు తరాల గురించి మనం ఇంకా రిలాక్స్గా కష్టపడచ్చు. ఏమంటారు? అందుకే మనం ఆంధ్రోళ్ళం. రైట్, ఇదే టాపిక్ మీద మనం మాట్లాడదాం. తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. వంశీకృష్ణ గారు. సార్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. రైట్ సార్, నేను చెప్పింది ఏమైనా తప్పుందా? ఏం తప్పులేదు సార్, అక్షర సత్యం. అన్ని వాస్తవాలు చెప్పారు. ఈరోజు రాష్ట్రం ఒక పాజిటివ్ వైబ్ తోటి, ఈరోజు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడి వల్ల పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా కొన్ని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, సే లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ ఆల్సో మహారాష్ట్ర, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎవరు ఏ డిబేట్లో కానీ లేదంటే ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమైన పాలసీలు రూపొందించడంతో పాటు నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి 1,33,000 కోట్ల పెట్టుబడులతో 1,00,000 ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశంతో ఈరోజు గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ గారి కృషి నిజంగా అభినందనీయం. మీరు అదే చెప్పారు. దేశంలోనే భారతదేశ చరిత్రలో బిగ్గెస్ట్ ఎఫ్డిఏ, బిగ్గెస్ట్ అండి, $15 బిలియన్ అంటే దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎఫ్డిఏ ఫర్ ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ఎవర్ ఇన్ ఇండియా. భారతదేశ చరిత్రలోనే ఒక విదేశీ పెట్టుబడి ఇంత అధిక మొత్తంలో రావడం ఇదే మొట్టమొదటిసారి. సో ఉదాహరణకు సార్, నేను ఎందుకన్నానంటే ఈ మాట, పక్క రాష్ట్ర మంత్రులు కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి
ఎవరైనా కానీ వాళ్ళ ప్రజలకు కావచ్చు, మీడియాకు కావచ్చు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. ఉదాహరణ చూసుకుంటే నిన్న కర్ణాటక మంత్రి అయినటువంటి ప్రియాంక ఖర్గే గారిని ఒక విలేకరు అడిగారు, ఎస్ సార్. ఏంటి మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు గూగుల్ కర్ణాటకకి, ఆంధ్రాకి ఎలా వెళ్ళింది అని అడిగిన ప్రశ్నకి ఆయన ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో వారికి 22,000 కోట్ల రాయితీ ఇచ్చారు, స్థలం అండ్ ఆల్సో ఫ్రీ ల్యాండ్ ఇచ్చారు, అండ్ ఆల్సో విద్యుత్తు అండ్ వాటర్ వాళ్ళకి రాయితీ ఇచ్చారు, అందుకని గూగుల్ అక్కడికి వెళ్ళింది, ఇవన్నీ సాధ్యమయ్యేవేనా అని అన్నాడట ప్రియాంక ఖర్గే. దానికి ఆ రాష్ట్ర యువత మొత్తం కూడా మండిపడతా ఉన్నారు ఈరోజు. మీకు ఉచితాలు ఇవ్వడానికి ఉంటాయి, ఇట్లాంటి వాటికి ఇవ్వడానికి ఉండవా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి చాలా తక్కువ సమయం, చాలా చిన్న రాష్ట్రం అండ్ ఆల్సో చాలా యంగ్ స్టేట్ అది. వాళ్ళు చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి పక్క రాష్ట్ర మంత్రులను ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఎస్ సార్. వాళ్ళెవరూ కూడా డిబేట్లో కూడా, ఒక ఇంగ్లీష్ ఛానల్ డిబేట్లో కూడా పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొంటే ఆయన కూడా ఆన్సర్ చేయలేనటువంటి డిఫెన్స్ లోకి నెట్టేశాడు ఈ రోజు నారా లోకేష్ గారు. ఎస్, ఇంక మరి పేరు ఇంకొక మాట చెప్పుకో కూడా తప్పేలా నారా DK లోకేష్ శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎం. శివకుమార్ గారు Yes, ఆయన కూడా ఈ మాట్లాడలేకపోయారు. ఏదైతే ఇంకొక మాట కూడా అన్నారు, ఆ మాటకి ఇంకా ఈ పక్క రాష్ట్ర రాజకీయ నాయకులైతే ఇక వాళ్ళకి పాలుపోకుండా ఉంది. ఏమన్నారంటే, నవంబర్లో నేను మరొక శుభవార్త చెప్పబోతున్నాను అని నారా లోకేష్ గారు నిన్న పత్రికా ముఖంగా అన్నారు. నేషనల్ మీడియాలన్నీ కూడా డిబేట్ పెట్టాయి ఈ రోజు. ఎస్ సార్. నవంబర్లో నారా లోకేష్ గారు చెప్పబోయే శుభవార్త ఏంటి అని నేషనల్ మీడియాలో కూడా చర్చకు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే గూగుల్ని సైలెంట్గా స్టేట్కి తీసుకొచ్చారో అంతే సైలెంట్గా మరో దిగ్గజ కంపెనీని కూడా నవంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన దానికి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. సైలెంట్గా అది కూడా నవంబర్లో గ్రౌండ్ అవుతుంది. ఇక పక్క రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం గురించి మీరు మాట్లాడమంటే మాట్లాడతా, నాకైతే ఇష్టం లేదు. రైట్, వాళ్ళ గురించి అంటే నేనే అడగబోతున్నాను. ఎందుకంటే డేటా సెంటర్ అంటే అసలు నారా లోకేష్కి తెలుసా? మా అప్పటి మంత్రి అమర్నాథ్తో దమ్ముంటే చర్చకి రమ్మని నా మార్గాని భరత్ గారు ఎవరు అడిగారు. రెడీగా ఉన్నారా మీరు నారా లోకేష్ గారు అమర్నాథ్తో చర్చకి? చిచి, నేను చాలు సార్. నారా లోకేష్ గారు ఎందుకు సార్? నేను చాలు అమర్నాథ్ స్థాయికి. నారా లోకేష్ గారా? ఆయన అంత ఖాళీగా ఉన్నారనుకుంటున్నారు ఏంటి? రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడంలో, అభివృద్ధి పరుగులు పెట్టించడంలో నారా లోకేష్ గారు చాలా బిజీగా ఉన్నారు. అమర్నాథ్కి ఏవైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇవన్నీ క్లారిటీగా ప్రామిస్ చేసింది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశాం. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇస్తాం. ప్రత్యక్ష ఉద్యోగాలు కావచ్చు, పరోక్షంగా కావచ్చు. 2 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నాం. ఎస్ సార్. మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ప్రామిస్ చేసాం. అందులో 2 లక్షల ఉద్యోగాలు కేవలం ఈ గూగుల్ డేటా సెంటర్ త్రూనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తారు. మొత్తం మీద జీవించుకోలేకపోతా ఉన్నారు అమర్నాథ్ గారు. మొత్తం మీద విశాఖ రూపురేఖలు మార్చబోతున్నారు. డెఫినెట్లీ సార్. గతంలో మనం ఒక నిమిషం చెప్పుకుంటే, విశాఖపట్నం నుండి గాంజా మా రాష్ట్రాలకు వస్తుంది అని పక్క రాష్ట్ర డీజీపీలు అన్నటువంటి సందర్భం. మా రాష్ట్రానికి గాంజా మొత్తం విశాఖపట్నం నుండి వస్తుంది అని చెప్పినటువంటి సందర్భం. మరొకటి మనం చెప్పుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం విశాఖపట్నంలో కిడ్నాప్ అయినటువంటి సందర్భం. అందరికి తెలిసింది, అప్పుడు చూసాం మనం. విశాఖపట్నం అంటేనే భయపడేలా ఉండేది జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఎక్కడ ఏ భూమి ఎవరిది ఖాళీ ఉంటే వాళ్ళది కబ్జా చేయడానికి ఇక్కడ నుంచి సామంతరాజుల్ని, విజయసాయి రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని విశాఖపట్నంలో పెట్టి భూములన్నీ కబ్జా చేసి లేపేయడానికి విశాఖపట్నాన్ని పెట్టి యువత మొత్తాన్ని డ్రగ్స్ ముత్తులో ముంచి సొంత పార్టీ ఎంపీ కిడ్నాప్ అయినట్లనే దిక్కు లేకుండా చేసినటువంటి విశాఖపట్నం ఈరోజు గాంజాకి దిక్కైనటువంటి విశాఖపట్నం అప్పుడు 2019 నుండి 24 వరకు వైజాగ్ లో జీ అంటే గాంజా. పక్క రాష్ట్ర డీజీపీలు, ఒరిస్సా డీజీపీ కావచ్చు, కేరళ డీజీ కావచ్చు, తమిళనాడు డీజీ కావచ్చు, కర్ణాటక డీజీ కావచ్చు, మా రాష్ట్రానికి గాంజా విశాఖపట్నం నుండి అక్రమ మార్గంలో వస్తుంది అని చెప్పినటువంటి సందర్భం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడు సార్, అధికారంలోకి రాగానే దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేస్తా అన్నాడు. చేశాడు. గాంజా ఎక్కడ పండుతుంది అని అంటే విశాఖపట్నంలో అత్యధికంగా అక్కడ నుండే వస్తుందని చెప్పి దేశం మొత్తాన్ని రాష్ట్రం వైపు చూసేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు
ప్రపంచాన్నే విశాఖపట్నాన్ని చూసేటట్టు చేశారు. ప్రపంచం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు నారా లోకేష్ గారు. గూగుల్నే విశాఖపట్నంలో గూగుల్ పెట్టించి గూగుల్ చేయించాడు నారా లోకేష్ గారు. ఈ రోజు Yes, sir. విశాఖపట్నం అనే పదాన్ని ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ చేశారు. వైజాగ్ లో అసలు జీని ఎందుకు గూగుల్ చిత్రాన్ని? చేశారు. ఎస్, వైజాగ్ లో జీని గూగుల్ చేశారు. నిన్న చంద్రబాబు గారు కూడా ట్వీట్ చేశారు, మనం చూసాం. అవును సార్, ఎస్ సార్. అది నారా లోకేష్ గారి స్టాండర్డ్. దానికి అమర్నాథ్ ఎందుకు సార్? అమర్నాథ్ ఏం మాట్లాడతాడు నారా లోకేష్ గారితో? ఆయన అమర్నాథ్ ఏయిరా బాబు పెట్టుబడులు అంటే -డిగ్రీస్ అని ఉంటదంట దావోస్ లో. ఈయన యువనేత అని చెప్పుకుంటాడు కదా మాజీ ముఖ్యమంత్రి, ఆయన వెళ్ళి దావోస్ ఎందుకు పోలేదురా అయ్యా అంటే -డిగ్రీస్ చలి ఉంటది అక్కడికి వెళ్తే. మీకేం తెలుసు, మీరు ఇక్కడ కూర్చొని బాగానే చెప్తారు, అయినా అక్కడికి వెళ్తే ఏం ఉపయోగం అన్నాడు ఈయన అమర్నాథ్. ఇంకోటి ఏంటి, ఇన్వెస్ట్మెంట్లు అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది పొదుగుతుంది అన్నాడు. వీళ్ళు ఇక గూగుల్ ని తీసుకొస్తారు, ఇక ఈ ఇన్వెస్ట్మెంట్ల మీద ఇప్పుడేమంటా ఉన్నాడు సార్. ఇప్పుడు అంటాడు కరెంట్ ఎక్కువ కాలుతుందట, నీరు ఎక్కువ వాడతారట, వేడి ఎక్కువ వెదజల్లుతుందంట డేటా సెంటర్. అది విశాఖపట్నానికి ఏం ఉపయోగం అంటారు. ఇప్పుడు పొల్యూషన్ అయిపోతుంది డేటా సెంటర్ వల్ల వైజాగ్ అంతా. మరొక ఏదో సమ్ కామెంట్స్ మాత్రం వస్తూ ఉన్నాయి సార్. అంత పొల్యూటెడ్ అయిపోతుంది సార్ డేటా సెంటర్లు వస్తే. సార్ డేటా సెంటర్ వల్ల వచ్చే వేడి కంటే భారతీయ సిమెంట్స్ వల్ల వచ్చే వేడి 10 times ఎక్కువ. మరి అది కూడా మూసేద్దామా? భారతీయ సిమెంట్ కూడా మూసేయాలి కదా. డేటా సెంటర్ కంటే కూడా భారతీయ సిమెంట్స్ వల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ 10 times ఎక్కువ. కమలాపురం, మీరు చెప్పేది కమలాపురం భారతీయ సిమెంట్స్ గురించేనా? ఏమండి, కమలాపురం దగ్గర ఉన్న భారతీయ సిమెంట్స్ గానీ ఇట్లా కొన్ని ఉన్నాయి. డేటా సెంటర్ వల్ల వచ్చే పొల్యూషన్ కంటే కూడా భారతీయ సిమెంట్స్ వల్ల వచ్చే పొల్యూషన్ 10 times ఎక్కువ. మరి భారతీయ సిమెంట్స్ కూడా మూసేయాలి కదా. సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి పులివెందులు వెళ్ళాడు సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పులివెందులు వెళ్ళి ఒక పత్రికా సమావేశంలో, అదే బహిరంగ సభలో చెబుతాడు, బహుశా పులివెందుల్లో చేపలు రొయ్యలు అమ్ముకునే షాపులు వస్తాయని యాపొద్దు అనుకోలా అంటాడు. మేము ఆ రోజు ఆశ్చర్యపోయాం సార్. అరే ఇదేంటి, చేపలు రొయ్యలు మనం ఏమైనా కొత్తగా తింటా ఉన్నావా? ఔరంగజేబ్ అక్బర్ కాలం నుండి చేపల రొయ్యలు తింటున్నారు కదా, ఈ నివాళ వచ్చేసి ఆ షాపులు వస్తాయంటే ఆశ్చర్యంగా ఉందంటున్నాడు. ఏంటి, ఏం చేస్తున్నాడు అసలు? ఎదుపోతా ఉన్నాడు. అవి పెట్టుబడులు ఏంటి, అవి వ్యాపారాలు ఏంటి, రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? అరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీను, ఒక డేటా సెంటర్ వస్తే కదా ఉద్యోగాలు వస్తాయి. ఈ చేపల రొయ్యల వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి మేము అందరం జుట్టు పీక్కున్నాం ఆ రోజు. డేటా సెంటర్ టీసీఎస్ కాగ్నిజెంట్ వస్తా ఉంది అని అంటే ఏమంటున్నారు సార్ వీళ్ళు? మా జగన్ వచ్చాడని చెప్పి అంటాను. సిగ్గుందా? సిగ్గు లేకుండా జగన్మోహన్ కియా సంస్థనే, కియా కార్ల పరిశ్రమనే హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చాడని చెప్పినటువంటి వ్యక్తులు ఇలా అసెంబ్లీ సాక్షిగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అని జగన్ తీసుకొచ్చాడట. ఇవన్నీ సార్ ఓకే. వంశీకృష్ణ గారు అప్పట్లో డల్లాస్ వెళ్ళినా, మీరు చెప్పినట్టు సింగపూర్కి వెళ్ళినా, అవతల రాష్ట్రం తెలంగాణ సంబంధించి శ్రీధర్ బాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు చాలా పెట్టుబడులు తెచ్చారంటూ అక్కడంతా హంగామా చేశారు. సరే, పక్క రాష్ట్రం కూడా బాగుండాలని ఇప్పుడు కూడా కోరుకున్నారు. ఆయన చెప్పారు, చంద్రబాబు గారు కానీ అప్పుడు లోకేష్ గారు కూడా అన్నారు పోటీ ఉంటుంది, ఆరోగ్యకరమైన పోటీ అన్నారు. ఇప్పుడు కూడా ఆయన కామెంట్ కూడా చేయాలి. ఆ టైంలో ఇక్కడ ఉన్న వైసీపీ నేతలు బాబు గారిని కానీ, ఇటు లోకేష్ గారిని, అటు పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని ఎడాపెడా తిట్టారు. ఏమి తేలేక ఒట్టి చేతులతో వచ్చారు. వీళ్ళందరికీ ఇప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్తున్నట్టేనా? నేను అదే సార్ చెప్తుంది. నేను అదే చెప్తా ఉన్నా. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్ని ఉన్నాయి అణిగి మణిగి ఉంటది. ఆ రోజు వాళ్ళు అన్న మాటలన్నీ కూడా భరించారు. ఈ రోజు యాక్షన్స్ దే ఆర్ షోయింగ్. ఆ రోజు కలిసినటువంటి మీటింగ్స్ లో, డల్లాస్ లో కావచ్చు, లేదంటే దావోస్ లో కావచ్చు, ఏం చేశారనేది ఈ రోజు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. ప్రజలకు కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రత్యక్షంగా. సో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ ఇవన్నీ విశాఖపట్నానికి వచ్చినాయి. ఎలా వచ్చాయి? వెళ్ళి మాట్లాడటం వల్ల వచ్చాయి. మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పడం వల్ల వచ్చాయి. మా రాష్ట్రంలో మేము ఈ రాయితీలు ఇస్తాం మీ కంపెనీలు పెడితే అని చెప్పడం వల్ల వచ్చాయి. తండ్రి కొడుకులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కారుకి బలపం కట్టుకుని తిరిగి -10 degrees చలిలో దావోస్ వెళ్ళి ఉదయాన్నే 4 గంటలకు లేచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని వచ్చిన వారికి అవన్నీ చూయించి, ఇది మా రాష్ట్రం, సన్ రైజ్ స్టేట్, మళ్ళీ మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, దయచేసి మమ్మల్ని నమ్మండి, మా యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మీకు వ్యాపారం వస్తుంది, మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు పెట్టుబడులకు స్వర్గధామంగా చేస్తాం,
అని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మనల్ని నమ్మి వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు గ్రౌండ్ అయ్యి ఈరోజు ఫలితాలు ఇస్తా ఉన్నాయి. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. వంశీ గారు, మనం గతంలో వంశీ గారు Yeah. ఇంటరప్ట్ చేస్తున్నాను. ఒక చెల్లి ఒక మెసేజ్ పంపించింది, మీకు కూడా చదివి వినిపిస్తాను. ఈ గూగుల్కి సంబంధించి అలాగే వీళ్ళిద్దరి గురించి, తండ్రి కొడుకుల గురించి. ప్రపంచం చేత విశాఖను గూగుల్ చేయించిన తండ్రి కొడుకులు. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. ప్రపంచం కొన్ని రోజుల పాటు ఈ అద్భుతం గురించి, ఈ అద్భుతానికి కారకులైన వారి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇలా అనటానికి కారణం ఇద్దరు. ఒకరు 75 ఏళ్ల వయసులో నేటి యువత కన్నా మిన్నగా ఆలోచించడంతో పాటు ఈ దశాబ్దంలోని యువతకు కావలసిన నైపుణ్యాలు, వనరులు సమకూర్చుకోవడంతో పాటు సాంకేతికతను చిరునామాగా విశాఖకు మార్చడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక చంద్రబాబుకే సాధ్యమని మరోసారి రుజువు చేశారు. ఇక రెండో వారు రాష్ట్రాభివృద్ధి కోసం తప్పిస్తున్న తండ్రి తపనని, ఆశలను, ఆకాంక్షలను తనవిగా చేసుకుని ఏ నోటితో తండ్రిలా చేయలేడు అని అన్నారో ఆ నోటితోనే తండ్రిని మించిన తనయుడిగా అసాధ్యుడనిపించుకుని తనదైన శైలిలో చెరగన ముద్ర వేస్తున్న లోకేష్. ప్రపంచానికి బాబుగారు చెప్పిన విజన్ 2047 కనబట్టు మొదలైంది. నేడు వారు సాధించిన విజయంతో తండ్రి కొడుకులు ప్రపంచం చేత విశాఖను గూగుల్ చేయించారు. వా, ఎక్సలెంట్ కదండి. అదే సార్ చెప్తా ఉన్నాం. 1997 డేస్ గుర్తించుకోవాలి మనం ఒకసారి. ఎస్ సార్. ఆ రోజు హైటెక్ సిటీని అక్కడ కడుతుంటే అప్పటి కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఎస్ సార్. ఏంటి బల్లులు కూడా గుడ్లు పెట్టని చోట తీసుకుని లక్షల లక్షల డబ్బులు దారాదాపం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంతా ఇక్కడ తొండలు గుడ్లు పెట్టవు, ఎన్నెన్నో మాటలు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి సందర్భం. మరి ఈ రోజు అదే హైటెక్ సిటీలో మీరు అడుగు పెట్టాలి అని అంటే అసలు అవన్నీ ఎందుకు సార్? ఓఆర్ఆర్ నుంచి కిందకి దిగుతుంటే మా నాయకుడు పడ్డ కష్టం చూస్తే మా కళ్ళు చెమ్మగిలుతాయి. ఇదంతా ఈ సైబరాబాద్ నగర నిర్మాణం మొత్తం నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కృషి, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం. అసలు కరోనాకి ప్రపంచవ్యాప్తంగా ఆ మెడిసిన్ అందించినటువంటి మెట్టెక్ జోన్ నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అని హైదరాబాద్ చెప్పుకునే వాళ్ళం. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అదే గూగుల్ ని తీసుకొచ్చింది ఆయన తనయుడు నారా లోకేష్ గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. సో చాలా గర్వంగా ఉంది. ఆవిడెవరో చాలా చక్కగా రాశారు, కృతజ్ఞతలు ఆవిడకి. సో ఇట్లాంటివన్నీ కూడా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రెండు వర్గాలు చూసాం, రెండు గవర్నమెంట్స్ చూసాం సార్. 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. సో ప్రజలందరికీ కూడా ఎవరేంటి అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చింది. మేము ఈ రోజు ఓట్ల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అనేటటువంటి ఒక తపంతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ తరలి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక తపంతోటి మన రాష్ట్రంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా పాదాభివందనాలు మీ వైకే టీవీ ఛానల్ ద్వారా. రైట్. నిన్నటి ట్వీట్ మనం చూసాం, వైజాగ్లో జీని గూగుల్ చేసేసారు చంద్రబాబు గారు. ఆ వెంటనే తనయుడు కూడా ఊరుకోలేదు. అనంతపురంలో ఏవియేషన్ అంటూ ఆయన కూడా గుర్తు చేశారు. అంటే మీరు చెప్తున్నట్టుగా నవంబర్లో అనంతపురం వైపు చూడొచ్చా, లేక ఇంకా వేరే ఏరియాలో ఎక్కడైనా చూడొచ్చా? పెద్ద పెట్టుబడులు అక్కడికి రావచ్చా? ఒకటి సార్, అనంతపురంలో ఏవియేషన్ అండ్ ఆల్సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా అనంతపురం అని చెప్పారు. మేము ఆల్రెడీ చేసాం. అది 2018లోనే కియా పరిశ్రమని అనంతపురం తీసుకొచ్చి అనంతపూర్లో ఏని ఆటోమొబైల్ ఇండస్ట్రీగా మేము మార్చాం. ఆ ఘనత మాకే దక్కుతుంది, తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అదే మాదిరిగా మరి అక్కడ నుండి ఆ కియా అనుబంధ సంస్థలైనటువంటి ఎన్నో సంస్థలను తరిమేసిన ఘనత ఎవరికి దక్కిద్దండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వానికే. వేధించి బెదిరించి అక్కడ నుండి తరిమేస్తే వాళ్ళు నియరెస్ట్ స్టేట్ అయినటువంటి కర్ణాటక, తమిళనాడులో వాళ్ళ అనుబంధ సంస్థలను పెట్టుకున్నారు. ఇప్పుడు కియా అనేది ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. దానికి అనుబంధంగా సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, అట్లాగే లేదంటే వేరే ఇంకా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ఉండాలి, బంపర్ మ్యానుఫ్యాక్చర్ ఉండాలి. అట్లాంటి అనుబంధ సంస్థలన్నింటినీ కూడా అనంతపురంలోనే నిర్మించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే వీళ్ళు దాన్ని పడనివ్వకుండా పక్క రాష్ట్రాలకు తరలించేలా చేశారు. ఆ తర్వాత మీకు మరొక ఎగ్జాంపుల్ చాలా సిల్లీగా ఉంటది. వీళ్ళు కనీసం అండర్వేర్ కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా చేశారు సార్.
రాప్తాడులో జాకీ ఇండస్ట్రీ 2018లో ఒప్పందం కుదుర్చుకొని 18లో పనులు ప్రారంభించి 19లో రెడీ అయ్యే టైంకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఆ రాప్తాడులో స్థానిక ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఏం చేశాడంటే వాళ్ళని బెదిరించి, ఆ గోరంట్ల మాధవ్ మరొకడు తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఆయన తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఆ పరిశ్రమను బెదిరించి కనీసం అండర్వేర్ కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా గెంటేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అండర్వేర్ కంపెనీల దగ్గర కూడా డబ్బులు అడిగారు వీళ్ళు. అవును, అండర్వేర్ కంపెనీని కూడా బెదిరించారు మాకు వాటా ఇవ్వాలని. వాళ్ళు కూడా దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీ అందరికి ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేయాలి శ్రీనివాస్ గారు. చిత్తూరులో అమర్ రాజా ఇండస్ట్రీ ఉండేది, గల్లా వాళ్ళది. పొల్యూషన్ పేరుతోటి వాళ్ళని వేధించి మీకు దండం అని చెప్పేసి వాళ్ళు ఆంధ్ర నుండి వెళ్ళిపోయి తెలంగాణలో ప్లాంట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. మొన్న కేటీఆర్ గారు అటుగా వెళ్తా అమర్ రాజా బ్యాటరీస్ అక్కడ చూసి ఆ కంపెనీని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది, మా హయాంలో ఈ కంపెనీ తెలంగాణకు వచ్చింది అని చెప్పి గర్వంగా ట్వీట్ పెట్టుకున్నాడు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీరు కష్టపడితే మీకు మీ హయాంలో ఆ గల్లా కంపెనీ మీ దగ్గరకు రాలేదు, అమర్ రాజా కంపెనీ. మా రాష్ట్రంలో ఉన్నటువంటి దద్దమ్మను తరిమేస్తే వాడు మీ రాష్ట్రానికి వచ్చారని చెప్పేసి వాడు గుర్తించాలా. సో అలా కంపెనీలను తరిమేసినటువంటి వీరు లోకేష్ గారు నేను ఒక మాట అన్నారు, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి మేము ఎంతకైనా మేము ఏ పనిగా చేస్తాం, ఎంతైనా బతిమాడతాం, రాయితీ ఇస్తాం, మా వల్ల అయింది మొత్తం చేస్తామని చెప్పి అన్నారు. ఈ రోజు పరిశ్రమలు ఇక్కడ నుంచి తరలిపోవడానికి వీళ్ళ వల్ల అయిందంట చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నీ అక్కడ నుంచి తరలిపోవడానికి వీళ్ళ వల్ల అయిన ప్రతి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న వంశీకృష్ణ గారు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, కొంతమంది నాతో మాట్లాడినప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, పరిశ్రమలు తరిమేశారని మనం అనుకుంటాం, కానీ ఆ పరిశ్రమలు వెళ్ళిపోవటం వల్ల ఎన్ని వేల కుటుంబాలు రోడ్డును పడి ఉంటాయో ఎవరు ఆలోచించట్లేదు. అందరూ అనుకుంటారు అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయిందిలే, గల్లా వాళ్ళు డబ్బున్నోళ్ళు ఇక్కడ కాతి వేరే చోటు పెడతారు అంటారు. వాళ్ళకి ఈజీగా ఉండొచ్చు కంపెనీలు ఇక్కడ కాతి ఇంకో చోటు పెట్టడం, కానీ ఆ కంపెనీ నమ్ముకుని చిత్తూరు జిల్లా అటు రేణిగుంట, తిరుపతి, పుత్తూరు, ఇటు రైల్వే కూడా కడప జిల్లా వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉండేవాడు. వాళ్ళందరూ కూడా ఆ టైంలో రోడ్డును పడ్డారు సార్. నాకు తెలిసి ఇప్పుడు కూడా సెట్ అయినట్టు లేరు అంతా కూడా. అదే చెప్తున్నాను సార్, కొన్ని వేల మంది నిరుద్యోగులు అయ్యారు, కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీళ్ళ రాజకీయానికి కేవలం గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. సో మరి ఇక నేను కామెంట్ చేయకూడదు, కానీ సాక్షాత్ పార్లమెంట్ లోనే ఆవేదన చెందారు, అది అందరూ చూసి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సో వీళ్ళ పరిశ్రమ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అనేటటువంటి ఒక అక్కసుతోటి మేమే దండం పెట్టి పంపించేసామన్నాడు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి. నీకు దండం పెట్టి పంపించేసిన దాని విలువ ఏంటంటే, ఈ రోజు వేల మంది నిరుద్యోగులు అయ్యారు, కొన్ని వేల మంది ఇప్పటికే ఒక పూట తింటా ఉన్నారు నీ వల్ల. గల్లా జయదేవ్ గారిది ఏముంది, ఆయనకి ఇక్కడ కాకపోతే తెలంగాణలో పెట్టుకుంటాడు, ఆయన ఎక్కడైనా కానీ వ్యాపారం చేసుకుంటాడు, ఆయన వ్యాపారం కరెక్ట్ గా ఉంటే ఏ రాష్ట్రమైనా కానీ ఆయనకి ఇస్తుంది, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప. ఈ రోజు రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి అంటే ఎంత కష్టమో తెలుసు. అట్లాంటి ఉపాధి కల్పించడానికి ఏ మార్గాన్ని కూడా వదులుకోనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అన్వేషిస్తా ఉన్నారు. ఈ కంపెనీ వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి ఇది వస్తుంది అని చెప్పేసి. సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూగుల్ రావడం వల్ల సంవత్సరానికి ఆదాయం 20,000 కోట్ల రూపాయలు, పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని. దీన్ని సార్ మేము ఎప్పటి నుంచో చెప్తా ఉంది, సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ఎప్పటి నుండో చెప్తా ఉంది ఇదే. ఒక్క గూగుల్ వల్ల 20,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పరోక్ష ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతోంది. దాని వల్ల మనం ఇక ఈ ఏమంటారు వాటిని, ఈ ఫ్రీబీస్ తెలుగులో ఏమంటారు సార్, అది ఈ పెన్షన్స్, వీళ్ళు అనుకున్న స్కీమ్స్ గానీ ఏవైనా సరే పథకాలన్నీ కూడా వాటి వల్ల మేము అమలు చేస్తాం. ఉచిత బస్సు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అండ్ ఆల్సో అదే మాదిరిగా ప్రతి మహిళకి మేము చెప్పినట్టు 1,500 ఇస్తాం, అమ్మఒడి వేస్తాం, తల్లికి వందనం చేస్తాం, అన్ని చేస్తామని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్ముకుంది ఇందులోనే. ఏదైతే ఆయన సంపద సృష్టిస్తారు, ఆయన మ్యాజిక్ చేస్తారు, నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు గట్టెక్కిస్తారు అని
మా నమ్మకాన్ని, మా ఓటుని వృధా కానీయకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మేము అనుకున్నట్లుగా పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇంకా ఇట్లాంటివి చాలా వస్తాయని చెప్తా ఉన్నాం. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కర్నూలుకి సంబంధించిన పర్యటనలో మోదీ గారు ఇంకా 13,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అవునండి. ఎస్, అటువైపు సీమ బిడ్డలకు కూడా ఈరోజు సీమ సంబరమని చెప్పుకోవచ్చు. సార్, మేము మిషన్ రాయలసీమ అని ఒక ప్రామిస్ చేశాం. నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మిషన్ రాయలసీమ అని ఒక ప్రామిస్ చేసి రాయలసీమను ఎలా అభివృద్ధి చేస్తామో కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజు మోదీ గారు ఇచ్చినటువంటి కొన్ని వరాలు రాయలసీమకు కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో కేంద్ర సహకారం మెండుగా ఉంది. ఖచ్చితంగా మోడీ గారి సహకారంతో మేము ముందుకెళ్తాం. నో డౌట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిషన్ రాయలసీమ అని ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని అమలు చేస్తాం, అలాగే సంపద సృష్టిస్తాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్వశ్చన్ ఎలా ఉందో తెలుసా సార్? నవ్వుతారు చెప్తే. నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి వచ్చిందని కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామంట వాళ్ళకి, నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టడానికి. అంటే కంపెనీలు వస్తే నిరుద్యోగ వృత్తి ఆగిపోతుందనే? నిరుద్యోగ వృత్తి అవసరం లేదు కదా. నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తారు సార్? మీరు ఇచ్చిన ఒక 8,000 9,000 అనుకుందాం. అదే కంపెనీలో జాబ్ వస్తే అతనికి శాలరీ ఎంత వస్తుంది? అంటే 30,000-40,000 వచ్చినా చాలు కదా సార్, అతను ఫ్యామిలీ రన్ అయిపోయింది కదా. అలా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి వచ్చిందని కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామంట మేము. ఎందుకు సార్ మీరు మార్గాని భరత్ గారు అన్నట్టు డేటా సెంటర్కి సంబంధించి లోకేష్ గారిని కొంచెం ట్రై చేయండి సార్, వైజాగ్లోనే కూర్చోబెట్టి ఇద్దరు ఆ సముద్రపు గట్టున అమర్నాథ్ గారితో చర్చా కార్యక్రమం పెట్టండి, క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకు ఈ రచ్చ అంతా చెప్పండి సార్. లోకేష్ గారు అంత ఖాళీగా లేరు. ఆయన 18వ తారీఖు ఆస్ట్రేలియా వెళ్తున్నారు ఇల్లుండి. కుటుంబంతో దీపావళి కూడా జరుపుకోవడం లేదు. ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళి పెట్టుబడుల వేటలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 21వ తారీఖు దుబాయ్ వెళ్తున్నారు. నవంబర్ 2వ తారీఖు మళ్ళీ లండన్ వెళ్తున్నారు. నవంబర్ 14న విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఉంది. ఆ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళకి కావచ్చు, దిమ్మ తిరిగిపోయేటటువంటి సమాధానాలు చెప్తాం. ఈ రోజు గూగుల్ ఆంధ్రాకు వచ్చిందని పక్క రాష్ట్ర రాజకీయ నాయకులు బాధపడతా ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. నాట్ ఓన్లీ సౌత్ ఇండియాలో చాలా మంది పైకి చెప్పుకోవట్లేదు కానీ లోపల ఉన్నారు. దానికి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, ఆంధ్ర చాలా స్పైసీగా ఉంటుందని చెప్పారు ఆయన తన మాట ట్వీట్ చేశారు. సో చాలా సంతోషంగా ఉంది సార్. నా ఓటు వృధా పోలేదు. నా ఓటు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో దూసుకెళ్ళడానికి నా ఓటు కారణమైంది. నా ఓటు ఈ రోజు రాష్ట్రంలో సంపద సృష్టిస్తుంది. నా ఓటు ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసింది. ఈ మాట ఆంధ్రప్రదేశ్ లోని యువత, ప్రతి ఒక్క యువత అనుకుంటున్నారా? నా ఓటు వృధా కాలేదు, నేను అనుకున్న భవిష్యత్తు కనిపిస్తుంది, నవ్యాంధ్రులు అనిపిస్తుంది అనిపిస్తే వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా? మళ్ళీ కమేగన్ సార్. సార్ మీరు ఇప్పుడు అన్నారు నా ఓటు వృధా కాలేదు, నేను వేసిన ఓటు వృధా కాలేదు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు సార్ ఈ మాట. కుప్పం నుంచి అటు శ్రీకాకుళం వరకు. ఎస్, కూటమికి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నా ఓటు వృధా కాలేదు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశే కాదు సార్, భారతదేశమే కాదు సార్, ఆసియా ఖండమే కాదు సార్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంకి వస్తుందనంటే మరి గర్వంగా ఉంటాం కదా సార్. మేము ఆ ఓటు వేసినందుకు కూటమికి నా ఓటు వృధా కాలేదు సార్. మేమైతే చాలా గర్వంగా ఉన్నాం. మోర్ టు కమ్, ఇంకా 3.5 సంవత్సరాల్లో మరిన్ని వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పెట్టుబడుల వరదలో తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. రైట్, ఈరోజు క్లారిటీ కూడా వచ్చేసింది అనుకుంటా. మీరు చెప్తున్న మాటతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే కొంత కూటమిలో లుకలుకలు ఉన్నాయి, లులు అని ఏదో పేరు తెస్తున్నారు, సూపర్ 6 లేదు, పాడో లేదు అంటున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారే కర్నూలు వేదిక సాక్షిగా, మోదీ సాక్షిగా, ప్రధాని సాక్షిగా చెప్పారు మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఇంకా అది కూడా చూసి కూడా వీళ్ళు ఇంకా మేమే వస్తామంటున్నారంటే ఏం సార్ కారణం? సార్ ఈరోజు మేజర్ గా 2 వ్యక్తులు కలిసి ఉన్నారు అంటే నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అలాంటిది 2 పార్టీలు కలిసి ఉన్నాయి అంటే వాళ్ళకి ఎలా నిద్రపడద్దండి? 2 పార్టీలు కలిసి ఉన్నాయి అంటే నిద్రపట్టదు. ఏ కుట్ర అయినా చేసి ఈ పార్టీల్ని వీళ్ళని విడగొట్టాలి. కానీ 2014 నుండి 19 వరకు మనం చేసిన కుట్రలన్నీ ప్రజలకు అర్థమైపోయాయి కదా. అర్థమైపోయాయి కాబట్టి వీళ్ళు ఏం చేసినా కానీ ప్రజలు నమ్మడం లేదు. లిక్కర్ దందా, ఇది కల్తీ లిక్కర్ టీడీపీ చేసిందని చెప్పేసి విష ప్రచారం చేశారు సార్. ఒక రోజులోనే కల్తీ లిక్కర్ ఆద్యుడు వచ్చేసి నా వెనక జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ చేయమంటేనే నేను చేశానని చెప్పేసి ఆయన చెప్పేశాడు. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్తారండి? కూడా కామెంట్ చేస్తున్నారు ఆయన. మీ పార్టీ వాళ్ళే చెప్పించారు, బాబు గారు అనుకున్నారు అంటున్నారు జోగి రమేష్ గారు.
అంటారు సార్, అంటానికి ఏముంది, మేము అదే కదా చెప్తుంది. ఆ కామెంట్ రాగానే జోగి రమేష్ అరెస్ట్ చేయలేదు కదా సార్. కృష్ణా సరైన జిల్లా నా సాక్ష్యాధారాలు అడ్డా ఉండి, అంటున్నారు కూడా ఆయన. అదేనండి, సరైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత జోగి రమేష్ మిథున్ రెడ్డి లాగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా, అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ లాగా సుప్రీం కోర్టుకి వెళ్ళినా గానీ బెయిల్ రాదు. డెఫినెట్లీ దీని వెనక జోగి రమేష్ ఉన్నాడు అనేది వాస్తవం అయితే, మేము సాక్ష్యాధారాలు సేకరించే పనిలో మా సిట్ ఉంది. సిట్ గా నాకు సాక్ష్యాధారాలు సేకరిస్తే జోగి రమేషే కాదు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దీని వెనుకున్నా గానీ వదిలే ప్రసక్తే లేదు. కానీ కానీ ఎక్కడో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది సార్. ఈ టీడీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా కూడా. అంటే మీకు ఎందుకు అనిపిస్తా ఉందంటే శ్రీనివాస్ గారు, గతంలో ఒక ఆరోపణ వచ్చిన వెంటనే అది నిజాలా అబద్ధాలా నిర్ధారించుకోకుండా అరెస్ట్ చేసేటోళ్ళు ఓకే గతంలో. బట్ ఇప్పుడు ఏంటంటే అవి నిజమా కాదా అని చెప్పి సాక్ష్యాధారాల కోసం ఆగి, మా చేతికి సాక్ష్యాలు వచ్చిన తర్వాత ఆ ముద్దాయి సుప్రీం కోర్టుకు కాదు కదా, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా కూడా బెయిల్ రాకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఆ సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాతే అరెస్ట్ చేయబడుతుంది. మీరు ఆరోపణలు రాగానే అరెస్ట్ చేయలేదు కాబట్టి మీకు సాఫ్ట్ కార్నర్ లాగా అనిపించుండొచ్చు. కానీ సాక్ష్యాధారాలన్నీ సేకరించి అన్ని సాక్ష్యాధారాలు మా చేతికి వచ్చిన తర్వాత తప్పించుకోవడం ఎవరి తరం కాదు. మీరు చూసుంటారు మిథున్ రెడ్డి అరెస్ట్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్, అండ్ ఆల్సో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ అరెస్ట్ కూడా ఇలాగే జరిగాయి. సో ఎవరిని సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిని మేము నిర్దోషిని మేము అరెస్ట్ చెయ్యం. సాక్ష్యాలు ఉంటే ఎంతటోడైనా కానీ ఉపేక్షించాం. మొన్న చూడొచ్చు సార్, రోజా గారు కూడా ఈ కల్తీ మద్యం సంబంధించున్నారు. డెకాయిట్ లాగా దోచుకుంటున్నారు టీడీపీ నేతలు ఈ కల్తీ మద్యం పేరుతో. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం అంతా కల్తీ మద్యం మయమైపోయింది అంటున్నారు ఆ విషయంలో కూడా మీరు ఆడదాం ఆంధ్రలో తెలుసు, మీ శాఫ్ చైర్మన్ రవినాయుడు గారు వీళ్ళంతా కేసు వేశారు, దానికి సంబంధించి తప్పు జరిగిందని తెలిసినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. అదే టీడీపీ తెలుగు తమ్ముళ్ళు అంటున్నది. అదే పట్టించుకోకపోవడం ఏమీ లేదు సార్, పట్టించుకోకపోవడం ఏమీ లేదు. వాడికి టెక్నికల్ గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, లేదా సైంటిఫిక్ ఆధారాలు కావచ్చు, ఆ ప్రతి ఒక్క ఆధారం మేం పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదు. అక్రమ అరెస్ట్ అనే మాట మా కూటమి ప్రభుత్వానికి ఆ మచ్చ రాకూడదు. ప్రతి ఒక్క సాక్ష్యాధారం ఇప్పుడు నోటితో చేసే ఆరోపణలకి, సాక్ష్యాలు చేతిలో పెట్టుకుని చేసేటటువంటి ఆరోపణలకి కొన్ని సాక్ష్యాలు సేకరించాం. మరిన్ని బలమైన సాక్ష్యాలు సేకరించి రోజా గారే కాదు, ఏ ఒక్కళ్ళ అవినీతి పాల్పడినా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇందులో ఉన్నాడని చెప్పి అంటా ఉన్నారు, రోజా ఉందని అంటా ఉన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈలోపు ఆవిడ మరి రాజకీయ నాయకురాలు కాబట్టి ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద ముద్ర అయ్యారు కాబట్టి ఈ లిక్కర్ లో వచ్చి మాట్లాడుతూ ఉంది. సరే, రాజకీయంగా విమర్శించింది, మేము దానికి డెఫినెట్లీ సమాధానం చెప్తాం. రైట్. ఇక్కడ మీకు మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి చాలామంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు సార్. ఎందుకంటే మీడియా అన్న తర్వాత మంచి జరుగుతున్నప్పుడు దాన్ని మంచిగా చూపించాలి, చెడు జరుగుతున్నప్పుడు దాన్ని క్వశ్చన్ కూడా చేయాలి. SEZ భూములు సార్, కాకినాడకి సంబంధించి కొన్ని ఎకరాల SEZ భూములు అప్పట్లో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇస్తామని మీరు చెప్పారు. మీ కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారే హామీ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే, ఎక్కడైనా పేదల దగ్గర భూములు తీసుకుని వెనక వేసుకోవటం తప్ప రాజకీయ నాయకులకి రిటర్న్ ఇవ్వటం తెలియదు. కానీ ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎం తిరిగి ఆ భూముల్ని రైతులకు ఇస్తూ వాళ్ళ కళలో ఆనందం చూస్తున్నారు అంటున్నారు. ఇది కూడా చాలా అభినందించదగ్గ విషయం సార్. సార్ ఇప్పుడు కాకినాడ సెజ్ ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మొన్న NCALTలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కోర్టులో పై చేయి సాధించారు, గెలిచారు. నన్ను షేర్లకు ఒక చేయి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదా పైన ఉంటే విజయమ్మ గారు ఇంకో చేయి పైకి వచ్చారు. మద్రాస్ హైకోర్టు ఇప్పుడు NCALT బెంచ్ లో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించారు. ఇందులో సరస్వతి పవర్ అనేటటువంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆస్తుల్లో. అసలు ఏంటంటున్నారు, ఇది సరస్వతి పవర్ అనేది 2006లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సొంత కంపెనీ అయినటువంటి సరస్వతి పవర్ కి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం, మరొక మండలంలో ఉన్నటువంటి 1600 ఎకరాల భూమిని ఒక ప్రాజెక్టు పేరుతో రైతులకు ఉద్యోగాలు ఆశ చూపి బెదిరించి లాక్కున్నటువంటి భూములు తన సొంత కంపెనీకి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి బెనిఫిట్ చేసుకున్నటువంటి భూములు. సో ఇది ఇలా ఉంటే 2024 జనవరిలో శిబు సోరెన్ కుమారుడు సార్ హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అరెస్ట్ చేసింది. ఎందుకు చేసిందంటే ముఖ్యమంత్రిగా ఉండి సొంత కంపెనీకి భూములు కేటాయించుకున్న నేరం మీద ఈడీ అరెస్ట్ చేసింది. మరి అదే తన ఆ రోజు 8 ఎకరాలే హేమంత్ సోరెన్ తన కంపెనీకి కేటాయించుకుంది. కానీ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి 1600 ఎకరాలు తన సొంత కంపెనీకి ముఖ్యమంత్రిగా ఉండి బెనిఫిట్ చేసుకున్నాడు. బతికుంటే ఈ రోజు ఈడీ రాజశేఖర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం. సో
అలా ఆ భూములు లాక్కున్న తర్వాత అన్ఫార్చునేట్లీ రాజశేఖర రెడ్డి గారు పోయారు. పోయిన తర్వాత 2015లో ఆ ప్రాంతానికి చెందినటువంటి రైతులందరూ కూడా ఆ సరస్వతి పవర్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. మా దగ్గర భూములు లాక్కొని 10 సంవత్సరాలు అయింది, మాకు పరిహారం చెల్లించలేదు, మా బిడ్డలకు ఉద్యోగం వస్తుంది, ఇక్కడ ప్రాజెక్ట్ వస్తే అని చెప్పారు, ఆ ఉద్యోగాలు రాలేదు, కానీ మా భూములు కూడా మాకు లేకుండా పోయినాయి, మీరు ప్రాజెక్ట్ కట్టే వరకు మేము మా భూములను సాగు చేసుకునేందుకైనా ఒప్పుకోండి అని అంటే అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి రైతులు తలలు బారగొట్టాడు సార్. ఆ రోజు ఇప్పటికీ ఆ సరస్వతి పవర్కి సంబంధించిన భూముల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ ఉంటే అది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం ఏ చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు ఆ సరస్వతి పవర్ ఏదైతే రాజశేఖర రెడ్డి కేటాయించిన 1600 ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూముల కోసం ఈ రోజు తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటా ఉన్నారు. ప్రజల దగ్గర తీసుకున్నటువంటి భూములు ఒకవేళ ఆ పనికి గనక ఉపయోగించకపోతే ఏదైతే మేము కాకినాడ SEZ భూములు హామీ ఇచ్చామో వాటిని వెనక్కి ఇస్తా ఉన్నాం. అలాగే మరి సరస్వతి పవర్ దగ్గర తీసుకున్నటువంటి భూములు కూడా వెనక్కి ఇవ్వాలి కదా, కానీ వీళ్ళు ఇవ్వరు, కోర్టులకు వెళ్తారు. ఇక ఇంట్లో కుటుంబ వ్యవహారం లాగా వీళ్ళ సొంతానికి వీళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులాగా అమ్మ కొడుకులు కోర్టుకు వెళ్ళేసి మాదంటే మాదని కొట్టుకుంటా ఉంటారు. అది సార్ ఇక ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మరి ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేయాలా. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాల లీజ్ తీసుకుంది, ఏది ఆయన గవర్నమెంట్ లో ఉండగా. ఈయన ముఖ్యమంత్రి అయినాక 2019లో ఆ 30 సంవత్సరాలను 50 సంవత్సరాలు చేశాడు, కానీ కనీసం ప్రహరీ గోడ కూడా కట్టలా ఇప్పటి వరకు అక్కడ. ఇంత దారుణంగా ప్రజా సొమ్మును దోచేసుకుని ఈరోజు వాళ్ళు ప్రజల కోసం ఏదైనా చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే నవ్వుతా ఉన్నారు. మీ ద్వారా వంశీకృష్ణ గారు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను గవర్నమెంట్కి సార్. ఇది దీనికి ప్రాబ్లం సాల్వ్ చేస్తే అంతకు మించి ఆనందించేవాళ్ళు. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా కమలాపురంలో కూడా ఇదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే నేను పేరు చెప్పనవసరం, మీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు ₹1,00,000 ఇచ్చారు అప్పట్లో భూమికి సంబంధించి, ఇంకో కంపెనీ పెడితే వాళ్ళు 5 లక్షల నుంచి 7 లక్షలు ఇచ్చారు. సరే అందరూ డబ్బులు ఇచ్చారు, తర్వాత పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. వీళ్ళు అంటే వీళ్ళు ఫ్యాక్టరీలు స్థాపించిన తర్వాత ఉద్యోగాలు లేదు, సద్యోగాలు లేదు. ప్రజెంట్ అక్కడున్న చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఏంటంటే ఈ సిమెంట్ కంపెనీల నుంచి వచ్చే పొగ అయితేనేమి వ్యర్థాల వలన ఊపిరి ఆగటం లేదు. నేను దాని మీదే స్టోరీ కూడా పెట్టాను. ఆ రోజు ఆ ఊర్లో వాళ్ళంతా వస్తారని చెప్పేసి వాళ్ళ వాట్సాప్ దాంట్లో ఒక వార్త వెళ్తుంటే దాన్నే తీసుకుని నేను వాళ్ళతో మాట్లాడాను. సార్ సాయంత్రం మేము వస్తాం సార్, లైవ్లో చెప్తాం సార్, మేము నాశనం అయిపోయి మా పిల్లలు బాగుపడితే చాలు అన్నారు. కానీ ఏమైందో తెలీదు, ఎవరు బెదిరించారో ఏం జరిగిందో తెలియదు. చివరికి మా రిపోర్టర్ కూడా రాలేకపోయారు లైవ్లోకి, అంత భయపెడుతున్నారు అనిపించింది నాకు. చివరికి ఒక ఆ స్థానికులు గ్రామస్తులు 2-3 నేను మాట్లాడాను, సాయంత్రం లైవ్లోకి వస్తాన్నారు కూడా రాలేకపోయారు సార్. ఇది చేతనైతే మీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేయగలదా ఆ గ్రామస్తులకంతా? ఖచ్చితంగా సార్, దాని మీద దృష్టి సారిస్తాం. నేను అదే మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నా, 2004 ముందు ఇల్లు అమ్ముకుంటే గానీ నా జీవనం గడవదు అన్నటువంటి రాజశేఖర రెడ్డి ఈ రోజు ఆయన కుమారుడు ఆయన ఉండేటటువంటి ఇల్లు బెంగళూరులో 200 గదులు ఉంటదంట, ఇక్కడ ప్యాలెస్ ఏమో 12 కోట్లు పెట్టి మన ప్రజా సొమ్ము. అదే చెప్తా ఉన్నా, రుషికొండ ప్యాలెస్ కూడా కట్టారు కదా సార్. మీ రాజకీయ నాయకులకి ఏం సార్ చెప్పండి, 540 కోట్లు పెట్టి వైజాగ్ లో రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఈ రోజు దాన్ని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా వినియోగం చేయాలని అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు దోచుకున్న దోపిడీ మొత్తం బయటికి తీయాలంటే ఒక్కళ్ళ తరం కాదు. దాదాపుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. కమలాపురం మీరు చెప్పారు, నేను డెఫినెట్లీ దీని మీద దృష్టి సారిస్తాను. నేను మీ దగ్గర నాలెడ్జ్ షేర్ చేయండి, దీని మీద తప్పకుండా సార్ మనం పోరాడదాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తాను, మనం పోరాడదాం అయితే చెప్తా ఉన్నా సార్. ఇంకా ఫైనల్గా మాట్లాడుకుంటే మనం సూపర్ 6 అటర్ ఫ్లాప్ అంటున్నారు వైసీపీ నేతలు. వీటి మీద కూడా మీరు సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రాకపోవచ్చు, చాలా బిజీగా ఉండి లండన్కి వెళ్ళారు సారు. మిథున్ రెడ్డి గారు న్యూయార్క్కి వెళ్ళినట్టున్నారు బెయిల్ మీద వచ్చి. సజ్జల గారు అయితే మొన్నే వచ్చారు. జోగి రమేష్కి సంబంధించి నేను ఆ రోజు కూడా పెట్టాను, సజ్జల గారు వైస్ సైలెన్స్ అని పెట్టాను. అమరావతి రాజధాని అని కామెంట్ చేసిన తర్వాత ఏదో వాళ్ళకు ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా పార్టీలో వచ్చిందంటూ కూడా నేను క్వశ్చన్ చేశాను. మరి ఆ సాయంత్రానికి వచ్చారు రమేష్ గారికి సపోర్ట్ చేస్తూ, ఇదంతా చంద్రబాబు గారి సృష్టి,
జనార్దన్ మాట్లాడి ఏదో కామెంట్ చేశారు, మంచిదే. నేను అడిగేది కూడా అదే సార్, ఏంటి నిజంగానే సూపర్ 6 అటర్ ఫ్లాపా? ఇప్పుడు మీరు సూపర్ జీఎస్టీ అంటూ కూడా ఈరోజు చూసాం, మోడీ గారి పక్కన నిలబడి అంత జీఎస్టీ తగ్గింపు వల్ల చాలామంది పేదలకు మంచి జరుగుతుంది అంటున్నారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ చాలా చేసుకుంటూ పోతున్నారు. మీరు చెప్పిన అంటే హామీల్లో లేనటువంటి 436 కోట్లు ఆటో డ్రైవర్లకు కూడా ఇచ్చారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కడో మీరు సరిగ్గా చెప్పుకోలేకపోతున్నారు అనిపిస్తూ ఉంది సార్. వీళ్ళు అడ్డుపడుతున్నారేమో సోషల్ మీడియా ద్వారా అనిపిస్తూ ఉంది. సార్ నేను అదే చెప్తా ఉన్నాను సార్. నేను మొట్టమొదటి నుంచి నేను మొత్తుకునేది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో వెనకబడి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు 87,000 కోట్ల రూపాయల గూగుల్ పెట్టుబడిని చెప్పుకోవాలి అని అనుకుంటే కల్తీ మద్యం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ప్రజలు. అన్ఫార్చునేట్లీ టీవీ డిబేట్స్ కూడా నెగిటివ్ పాయింట్ మీద ఎక్కువ వెళ్తా ఉన్నాయి కానీ పాజిటివ్ పాయింట్ మీద ఎక్కువ వెళ్ళట్లేదు. అదీగాక సిఆర్డిఏ భవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైంది, అది ఎక్కువ గట్టిగా చెప్పుకోలేకపోతా ఉన్నాం. అండ్ ఆల్సో ఆటో డ్రైవర్లకి అండగా అనేటటువంటి సేవలు, ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం. ఇది మేము ఎక్కడా కూడా హామీ ఇచ్చుకుంది కాదు, కానీ నెరవేర్చాం. ఇలా మేము చెప్పినటువంటి ప్రతి హామీ నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. కొన్ని లేట్ అవ్వచ్చు, కాదనడం లేదు. ఈరోజు హామీలు ఎక్కడి నుంచి నెరవేరుస్తారని చెప్పేసి చాలా మందిని అనుకున్నాం. మేము సంపద సృష్టిస్తామని మేము చెప్పాం. 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చామండి, ఏది గూగుల్ కంపెనీకి. అదే 22,000 కోట్లు సంవత్సరంలో తిరిగి వస్తాయి. సంవత్సర ఆదాయం మేము రాయితీ ఇచ్చాం. దానికి ప్రతిఫలంగా మా గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. సో అలా మేము సంపద సృష్టించి ప్రతి ఒక్క పథకం మేము అమలు పరుస్తాం. సూపర్ 6 లో మేము హామీ ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని మేము అమలు పరుస్తామని డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. సో ఇక రాజకీయంగా వాళ్ళు నిందలు వేయాలి కాబట్టి, అసలు బాబాయ్నే చంపేసి మా చేతిలో గొడ్డలు పెట్టినోళ్ళు సూపర్ హిట్ సక్సెస్ అయిందని ఎలా చెప్తారు సార్? గ్యారంటీకి ఫెయిల్ అయిందనే చెప్తారు. బట్ ప్రజలకు తెలుసు అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది. ప్రజలు దాని ఫ్రూట్స్ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తారు. మీరే ఎత్తారుగట్టు ఆ విషయం అడుగుతున్నారు. మరి సునీతమ్మకి ఎప్పుడు న్యాయం చేస్తుంది సార్ మీ ప్రభుత్వం? సార్ ఒక విషయం, ఇది సిబిఐ పరిధిలో ఉంది, నడుస్తా ఉంది. సిబిఐ పరిధిలో ఉంది, నడుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి ఒక్క సహకారం మేము చేస్తా ఉన్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో, ఈ కేసు త్వరగా ముగించడానికి ఏదైతే చేయాలో ప్రతి ఒక్క సహకారం సిబిఐకి అందిస్తా ఉన్నాం సార్. ఇదే కేసు వల్ల కదా అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ అధికారం కోల్పోయారు మీరు. ఏ తప్పు చేయకుండా అపనిందలు మోసారు. ఈ రోజు కూడా నిన్న ఎంపీలతో అంటున్నారు, మీ అధినేత అంటున్నారు ఢిల్లీలో, చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు తప్పు చేసిన మన మీద అంటారు. ఎక్కడో 2 బాటిల్లో లేకపోతే 4 బాటిల్ కల్తీ మద్యం దొరికితే రాష్ట్రం అంతటా మద్యం ఏర్లైపోతుంది అంటున్నారు. అదే సార్, ఈ రోజు కల్తీ సారా ఆద్యుడు ఎవరు సార్? జోగి రమేష్. బట్ ఏం జరుగుతుంది సార్? మా నారావారి సారా అని చెప్పేసి ఊరూరా హోర్డింగులు పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఆద్యుడు ఎవరు సార్? జోగి రమేష్. సో అదే సార్ మేము చెప్పేది, వాళ్ళు నెట్టినంత ఈజీగా మేము చేయలేము. అది వాళ్ళు మా మీద నెట్టినంత ఈజీగా మేము బురద తుడుచుకోవటమే సరిపోతుంది అనేదే నా బాధ. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కటి మేము అలర్ట్ గా ఉంటాం, కాషియస్ గా ఉంటాం. ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలు ఏ అంటగట్టినా కానీ కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. మొత్తం మీద ఎవరైనా కామెంట్లు చేసినా మీ అధినేత అయితేనేమి, కూటమిలో ఉన్న అటు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయితేనేమి, లోకేష్ గారు, మిగతా మంత్రివర్గం కూడా, మీ అందరి చూపు, వీళ్ళందరి చూపు ఒకటే ఉంది. రాష్ట్రాన్ని మీరు చెప్తున్నట్టుగా వంశీకృష్ణ గారు అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తాం. వీళ్ళు ఎన్ని కామెంట్ చేసినా మనకి సంబంధం లేదు. అభివృద్ధి తీసుకెళ్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నిలబెడితే ప్రజలే మనల్ని దీవిస్తారు అనే సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇవన్నీ పట్టించుకునేటట్లు కనిపించట్లేదు, అవునా? ఎస్ సార్, మేము ఇవన్నీ పట్టించుకునే పనిలో లేము. అమరావతి మునిగిపోయింది అన్నారు. ఆ మునిగిపోయింది అన్నటువంటి అమరావతిలోనే రాష్ట్రానికి తలమానికమైనటువంటి సిఆర్డిఏ భవనాన్ని అక్కడ నిర్మించాం. మేము చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముందు హైదరాబాద్ లో సైబర్ టవర్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఆర్డిఏ భవనం వచ్చే 5 సంవత్సరాల్లో మీరు చూసుకోండి, మార్క్ మై వర్డ్స్, ఆ భవనం చుట్టూ కూడా పెద్ద పెద్ద భవనాలు వచ్చేసి మరో గచ్చిబౌలిని తలపిస్తుంది ఆ నగరం. సో అలా వాళ్ళు బురదేస్తా ఉంటారు. ఏదైతే అమరావతి మునిగిపోయిందన్నారో వాళ్ళ అన్న ప్రాంతంలోనే మేము శబాష్ అనిపించేలాగా బిల్డింగ్ కట్టాం. మెడికల్ కాలేజీల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని తరివేశారన్నారు. వీళ్ళు కట్టిన కాలేజీలని ప్రజలు చూశారు. సో ఇలా వాళ్ళు బురదేస్తా ఉంటారు. మేము అవన్నీ పట్టించుకోం. మేము డెఫినెట్లీ అభివృద్ధిని ఏంటనేది చూపిస్తాం. రైట్. అంటే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఒక కొత్త మార్పు చూడొచ్చు అంటారు రాబోయేళ్లలో.
డెఫినెట్లీ సార్. ప్రతి జిల్లాకి ఈరోజు విశాఖపట్నంలో జీ ఫర్ గూగుల్, అనంతపురంలో ఏ ఫర్ ఏరోనాటికల్ అండ్ ఆల్సో ఆటోమొబైల్, అట్లా ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తాం. ప్రతి జిల్లాకి మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అభివృద్ధి వికేంద్రీకరణ అనేటటువంటి సూత్రంలో ప్రతి జిల్లాకి న్యాయం చేస్తాం, అభివృద్ధి చేస్తాం డెఫినెట్లీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా వంశీకృష్ణ గారు డిబేట్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద సముద్రంలో పడేసినా ఈదుకుంటూ వచ్చేస్తాం, ఎడారిలో వదిలేసినా ఎగురుకుంటూ వచ్చేస్తాం, ప్లేస్ ఏదైనా రేస్ ఏదైనా గెలుపు మాదే. సునామీలనే ఫేస్ చేసిన వాళ్ళం మేము, తుఫానులతోనే ఫైట్ చేసిన వాళ్ళం. రాజధాని లేని రాష్ట్రం నుంచి ప్రపంచమంతా మా వైపు చూసేలా చేసుకోగల సత్తా మాకుంది. ఏమీ లేని దగ్గర నుంచి అన్నీ ఉన్న అన్నపూర్ణలా నిలబడే శక్తి మాకుంది. సముద్ర తీరంలో ఉంటే తుఫాన్లు, సునామీలు, కానీ అదే సముద్ర తీరం మా ఆస్తి. వేడి పుట్టించే మా నేలలో ఉన్న ఖనిజాలే మాకు బలం. వరదలొచ్చినా మాకు పచ్చటి నేలనిచ్చే కృష్ణా, గోదావరి నదులే మా తోబుట్టువులు. అందుకే ఆంధ్రాకు అన్నీ ఉన్నాయి, అందుకునే తెలివిగల యువత ఉంది. రాజధాని లేకపోయినా సరికొత్త అద్భుతమైన అమరావతిని సృష్టించుకునే విజన్ మాకుంది. అందుకే మేము ఆంధ్ర వాళ్ళం. అలాగే ఆంధ్ర అంటే టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు కాదు, ప్రతి అమెరికా కంపెనీలో కనపడే సాఫ్ట్వేర్ సెంటర్లు. ఆంధ్ర బ్రెయిన్ కోసం ఆక్షన్ పెట్టి మరి తీసుకునేది ఈ ప్రపంచం. అందుకే మళ్ళీ చెప్తున్నాం, మేము ఆంధ్రోళ్ళం. ఇదిరా ఆంధ్ర అంటే, ఇదిరా ఆంధ్రప్రదేశ్ అంటే కాలరెగరే చెప్పుకునే టైం వచ్చేసింది. హైదరాబాద్ రాజధాని అంటే అందరం అక్కడికి పోలేమని పోయాం, అక్కడే అంతా అనుకున్నాం. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి, డిమాండ్లు మారాయి. చివరికి రాష్ట్రమే మారిపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి చరిత్రలోని మొదటిసారిగా రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చింది నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలన్నట్టుగా రాజధాని లేకపోయినా మేం చూసుకుంటామన్నట్లే రెడీ అయిపోయాం. నిధులు లేవు, రాజధాని లేదు, ఆదాయం లేదు, అంతా జీరో నుంచి రీస్టార్ట్ అయింది ఆంధ్ర. క్రైసిస్ మేనేజ్మెంట్లో టాప్ మోస్ట్ క్యాబుల్ లీడర్ అయినందునే చంద్రబాబు నాయుడిని 2014లో సీఎం చేశారు. కానీ అన్నీ సర్దుకుని అసలు పని మొదలెట్టేటప్పటికి అపార్థాలతో ఆయన ఓడించేశారు. పెద్ద ఆయన తప్పుకుంటే యంగ్ టర్క్ జగన్ వచ్చారు. ఏమైనా చేస్తాడేమో అని ఎదురు చూసేలోపు వికెట్ తర్వాత వికెట్ పడేసుకుంటూ వచ్చాడు. ఇక ఏపీలో ఉండలేవరా నాయన అంటూ బిజినెస్ పర్సన్స్ మొత్తం మళ్ళీ హైదరాబాద్, బెంగళూరు వైపు అడుగులు వేశారు. ఇక రియల్ ఎస్టేట్ పడుకుంది, వ్యాపారం అయితే ఐసీయూలోకి వెళ్ళింది, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, జనమంతా మళ్ళీ దిక్కులు చూశారు. ఇక మరో 10 ఏళ్ళు ఏమీ చేయలేరు అనుకున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ఏం చేయాలన్నా మరో 10 ఏళ్ళు అన్నారు. ఎవరొచ్చినా బాగు చేయలేనంతగా నాశనం అయిపోయిందన్నారు. కానీ అలాంటి అనుమానాలన్నీ బద్దలైపోయాయి. ఏడాదిన్నరకే వందలాది ప్రశ్నలు వేస్తున్న వారికి మాడు పగిలేలా ఆన్సర్ వచ్చేసింది. ఏం చేస్తారు, ఏం చేయలేరనే వారికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చి పడేశారు. క్వాంటమ్ వాల్యూతో అమరావతి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్తో విశాఖ. ఇక వరుస సిక్సర్లే అని సిగ్నల్ ఇచ్చేశారు. మరో 2 ఏళ్లలో ఉద్యోగం అంటే హైదరాబాద్ కాదు, విశాఖ, అమరావతి అనే సీన్ వచ్చేస్తుంది. కాలేజీలైనా, ఆసుపత్రులైనా ఆ టైంకి అన్నీ ఇక్కడే, ఆంధ్రాలోనే. 2019లో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే, మళ్ళీ పెద్ద ఆయనే వచ్చి ఉంటే ఈ 7 ఏళ్ల టైం వేస్ట్ అయ్యేది కాదేమో. ఆ దెబ్బకే ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకు కానీ బజ్ మొదలలేదు. ఈ బస్తో రిజల్ట్స్ మనకు కనపడే రోజు ఎంతో దూరం లేదు. ఇలాగే కొనసాగితే మన జనరేషన్ ప్రపంచ పటంపై మన జెండా ఎగరేస్తారండలో ఎలాంటి డౌట్ లేదు. మన ముందు తరాల గురించి మనం ఇంకా రిలాక్స్గా కష్టపడచ్చు. ఏమంటారు? అందుకే మనం ఆంధ్రోళ్ళం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.